హాయ్ అండి, ఈరోజు మనము ఈ వీడియోలో హెన్నా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. హెన్నా పెట్టుకోవడానికి అయితే నేను రెడీ అయిపోయాను. నాకు హెన్నా పెట్టుకోవడానికి నేను ఏమి యూజ్ చేస్తానో, నాకు ఏం పడిందో హెన్నా పెట్టుకోవడానికి హెన్నా పౌడరు మీకు చూపిస్తానండి. నేను ముందు వీడియోలో కూడా చూపించాను, కలిపి మిక్స్ చేసిన వీడియోలో కూడా హెన్నాని మిక్స్ చేశాను కదా, ఆ వీడియోలో. ఇప్పుడు మనము చూస్తున్నారా, గోద్రేజ్ ఈ ప్రోడక్ట్ని అయితే నేను వాడుతున్నాను. ఎలా వాడుతున్నానంటే, అంతకుముందు నేను నా మ్యారేజ్ అవ్వకముందు వేరే ప్రోడక్ట్ వాడేదాన్ని. అప్పుడు నిజంగా అండి మీరు చూస్తే తెలుస్తుంది. నా హెయిర్ మామూలుగా అసలు ఫస్ట్ స్టార్టింగ్ అయితే మీడియంగా ఉండేదండి, లోగానే ఉండేది, మీడియంగా ఉండేది. కానీ నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడడం మొదలుపెట్టినాక, ఎప్పుడు 30 years బ్యాక్, అప్పుడు నేను రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని అండి. నాకు గ్రే హెయిర్ లేకపోయినా సరే హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పేసి మనం హెన్నా కానీ అలాగే హెయిర్ ప్యాక్లు కానీ పెట్టుకోవచ్చు. అట్లా నేను అప్పుడు పెట్టుకునేదాన్ని. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అండి, మనకి ఎందుకో కానీ కుదరదు, కొంతమందికి కుదరవచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు, పిల్లల బాధ్యతలు అలా మనకి ఇట్లా చేసుకోవడానికి వీలు కుదరక మానేశానండి. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. అట్లాగే నేను నా హెయిర్ ఎంత పొడుగుందో కూడా నేను వీడియోలో చూపిస్తానండి, మీకు లాస్ట్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి అండి మీరు. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ లేదు కదా, ఎలా చెప్తున్నారు అనుకుంటారేమో. మా పిల్లల హెయిర్ అయితే నేను మన వీడియోస్లో పెడుతూనే ఉంటాను, చూడండి. అలా ప్యాకులు పెట్టుకుంటే ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది. మనకి ఇంటర్నల్గా మన బాడీలో ఎలా తీసుకుంటాం ఫుడ్, అట్లాగే హెయిర్ కూడా ఫుడ్ ఇవ్వాలి. అలా ఫుడ్ ఇస్తేనే హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే అండి, ఈ ప్రోడక్ట్ అయితే నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానండి. చాలా బాగా నచ్చింది నాకు, అందుకే ఇదే యూజ్ చేస్తున్నాను. గ్రే హెయిర్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తున్నాను. అలాగే గ్రోత్ కూడా ఉంటుంది, హెయిర్ ఊడదండి, థిక్నెస్ వస్తుంది. అలాగే ఇప్పుడు నేను కొత్తగా వాడుతున్నాను కాబట్టి మీతో కొత్తగా అంటే కొత్తగా కాదండి, అంతకుముందు మ్యారేజ్ అవ్వకముందు వాడింది వేరు, అది అనూస్ వాళ్ళది వాడేదాన్ని. ఇప్పుడైతే నేను ఈ గోద్రేజ్ నుపూర్ అని వాడుతున్నాను హెన్నా పౌడరు. చాలా బాగుంటుందండి. అయితే మాత్రము ఎవరైనా సరే ఒక్కొక్కల స్కిన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మనం టెస్ట్ చేసుకోవాలి. మనకి పడుతుందా లేదా అని హ్యాండ్ మీద టెస్ట్ చేసుకొని, ఏ ప్రోడక్ట్ అయినా అది మనం ఫేస్ క్రీమ్లో అయినా ఏవైనా సరే టెస్ట్ చేసుకోవాలి. హ్యాండ్కి టెస్ట్ చేసుకున్న తర్వాత మనం హెయిర్కి పెట్టుకోవడం మొదలు పెట్టాలి. అలా నేను ఫస్ట్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మొదలు పెట్టానండి. అంటే నేనేదో బ్యూటీషియన్ అని కాదు, మా అత్త బ్యూటీషియన్ ఉంది. తన దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చెప్తుంటుంది కదా అందరికీ, అప్పుడు వింటుంటాను నేను. అలాగే అండి, ఒకసారి నేను మా అత్తను కూడా ఎప్పుడొకప్పుడు బ్యూటీ పార్లర్కి, అదే మామూలుగా మీకోసమైనా సరే, నేను మామూలుగా వెళ్ళడం చాలా తక్కువ, ఎందుకంటే నాకు కుదరదండి. నేను ఉంటుంది ఏమో సిటీలో కాదు, విలేజ్లో. మా అత్త వాళ్ళ బ్యూటీ పార్లర్ ఏమో సిటీలో ఉంటుంది. నేను వెళ్ళడం రావడం ఇవన్నీ నాకు కుదరక మానేశాను. పెళ్లి కాకముందు అయితే మా అత్త మాకు అసలు ఈ హెన్నా పౌడర్ కూడా ఇంటికి పంపించేది, పిల్లల్ని ఎవరన్నా పంపించి పెట్టించేది. హెన్నా పౌడర్లు మనకి హెన్నా పెట్టుకోవడానికి పిల్లల్ని పంపించేది. అలా మేము అప్పుడు చాలా చేసేవాళ్ళం, ఫ్రెండ్స్ అందరం కూర్చొని చాలా చేసుకునేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఫేషియల్స్ అవన్నీ ఇప్పుడు మానేసామండి. కానీ మీకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తే మీకు బాగుంటుంది, మీరు కూడా ఎవరైనా నచ్చితే ఈ ప్రోడక్ట్ వాడుకుంటారని చూపిస్తున్నాను. సరే, మిగతా విషయాలను తర్వాత మాట్లాడుకుందాం వేరే వీడియోస్లో. అలాగే అండి, ఈ పౌడర్ మాత్రం అండి నాకైతే మాత్రము చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు హెయిర్ గ్రోత్తో పాటు సిల్కీనెస్, చాలా సిల్కీగా ఉంటుంది. మనకి హెయిర్ ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉంటుంది, భలే కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది హెన్నా పౌడర్. మామూలుగా అసలు మన గ్రే హెయిర్ ఉన్నా లేకపోయినా హెన్నా పెట్టుకోవడం మంచిదే ఎవరైనా సరే. అప్పుడు నేను అట్లా పెట్టాను కాబట్టే ఇప్పటి వరకు నేను 40+ ఉన్నా కానీ నాకు హెయిర్ ఇట్లాగా గ్రే హెయిర్ లేకుండా లైట్గా అండి ఎక్కడన్నా ఒకటి ఉంటుంటుంది. అలాగా మనకి చక్కగా ఇట్లాంటివి పెట్టుకుంటే చక్కగా ఉంటుంది హెయిర్. అందుకని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ వాడుతున్నానండి. మీకు ఎవరికైనా సరే నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, అది పడుతుందో లేదో ఒకసారి పెట్టినాక, మనకి 2 సార్లు పెట్టినాక తెలిసిపోతుంది. హెయిర్ లాస్ అవ్వడమో, లేకపోతే డాండ్రఫ్లు రావడమో, అట్లాంటి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కనుక మనం ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకు నచ్చిన ప్రోడక్ట్ని మనం వాడినాక వెంటనే రిజల్ట్ చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే మనము ఆ ప్రోడక్ట్ని పూర్తిగా వాడడం అయితే స్టార్ట్ చేయాలి. అంతేకాని మనం వాళ్ళు వాడారు వీళ్ళు వాడారని కాదండి. మనం ఏదైనా మనకి వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు, సజెస్ట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, 1-2 సార్లు ఏదైనా తేడా వస్తే మాత్రము ఆపేసేయాలి. అలాగ మనము ఇట్లాంటి హెన్నా పౌడర్ని అయితే యూజ్ చేసుకుంటూ హెన్నాని అయితే పెట్టుకుందాం ఈ వీడియోలో. ఓకేనా మరి?
మీ అందరికీ తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ తప్పకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దండి. మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా మన ఛానల్కి ఉంటాయని నేను మాత్రం ఆశిస్తున్నాను. అలా జరుగుతుందో కూడదండి. మీ ఆశీస్సుల వల్ల నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. అలాగని చెప్పేసి మీరు మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలుపుకోగలుగుతున్నాను. నేను మీ అందరి ఆదరాభిమానాలు చూసి సంతోషపడుతున్నానండి. అందుకనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనము హెన్నా ఎలా పెట్టుకోవాలో ఏంటో చూద్దామండి. అసలు ఎలా మామూలు హెయిర్కి ఎలా పెట్టుకోవాలో అలాగా మనం ఓన్గా పెట్టుకోవచ్చు. కానీ నాకు అమ్మ పెడతానంటుంది కాబట్టి సరే అమ్మ ఎలా పెడుతుందో ఏందో చూసేసేయండి వీడియోలో. ఓకేనా అండి? నేను ఫైనల్గా లాస్ట్లో నేను చూపిస్తానండి మీకు హెయిర్ ఎలాగా మనకి బాగుంటుందో, స్మూత్నెస్ కానీ అలాగే గ్రే హెయిర్ ఎలా ఉండదో అవన్నీ చూపిస్తాను నేను. తప్పకుండా మీరు వీడియోలో చూడండి. అట్లాగే నేను ఫైనల్గా నా హెయిర్ నేను ఫస్ట్లో నేను పెట్టుకున్నప్పుడు ఎట్లా ఉందని చెప్పా కదండి వీడియోలో, ఆ హెయిర్ కూడా ఫోటో పెడతాను మీకు, చూడండి మీరు. అట్లాగే అండి నా గ్రే హెయిర్ కూడా చాలా లైట్గా ఉంటుంది. చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? అట్లాగా కనిపించిందా అండి? అలాగ మాత్రము హెయిర్ లైట్గా ఉంటుంది. అది కూడా లేకుండా మనము ఎక్కువ శాతం మనము ఈ ఏంటంటే కెమికల్స్ బేస్ మీద అసలు వెళ్ళొద్దండి. అంటే మనం కలర్స్ యూజ్ చేయొద్దు. తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం హెన్నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చూస్తున్నారా? బ్లాకిష్ కలర్లో వచ్చేసింది. ఎందుకనుకుంటున్నారు? మనము ఐరన్ కడాయిలో మాత్రమే దీన్ని మిక్స్ చేసుకోవాలి. అది కూడా ఓవర్ నైట్ కంపల్సరీ. అట్లా మనం మిక్స్ చేసుకుంటేనే మనకి హెయిర్ మరీ రెడ్డిష్ కలర్లో రాకుండా కొంచెం బ్లాకిష్, రెడ్డిష్, బ్రౌనిష్ కలర్లో వస్తుంది. అట్లా తప్పనిసరిగా మనం కలుపుకోవాలి. అది కూడా అండి నేను ఎలా మిక్స్ చేసుకున్నానో వీడియో మాత్రం తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే మనము దీనిలో మనకి హెయిర్కి మృదుత్వాన్ని తీసుకురావడానికి ఏమేమి యూజ్ చేసుకున్నామో చూడొచ్చు మీరు. ఎందుకంటే మనకి సాఫ్ట్నెస్ ఉంటేనే కదండి హెయిర్ కూడా బాగుండేది. అందుకు అలాగే మనము ఈ హెన్నాకు కావాల్సిన వస్తువులు కూడా చూద్దాం. బ్రష్ కంపల్సరీ కావాలి, అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్, చూస్తున్నారా? షవర్ క్యాప్ కంపల్సరీగా కావాలి. ఎందుకనుకుంటున్నారా? మనం పెట్టుకున్న హెన్నాని డ్రై అవ్వకుండా చక్కగా మనకి వెట్గా ఉంచుతుంది. తక్కువ వాటర్తో మనకి అది మాత్రం మనం రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే అండి ఇది ఉండటం వల్ల మనకి మృదుత్వాన్ని తీసుకొస్తుంది హెయిర్ని. అందుకని తప్పనిసరిగా ఈ క్యాప్ని అయితే మాత్రం అందరూ తెచ్చుకోండి. ఎంతో ఎక్స్పెన్సివ్ ఏం కాదు, 50 60 లేదా ఒక 100 లోపు, అంతకన్నా ఉండదు. మనం ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఈజీగా మనకు 1 year అయినా వచ్చింది. ఇప్పుడు అమ్మ పెడుతుంది, చూస్తున్నారా అండి? ఫస్ట్ మాత్రం మనం మిడిల్లో ఇట్లా హెయిర్ని మిడిల్లో పాయి తీసుకోవాలి. అప్పుడు ఆ మిడిల్ పాయికి అటు ఇటు అప్లై చేసుకోవాలి. అమ్మ నాకు ఎప్పుడు మ్యారేజ్ అవ్వకముందు కూడా ఇలానే హెన్నా పెడుతూ ఉండేదండి. ఎప్పుడో ఇదంతా నేను 30 years బ్యాక్ నుంచే, అదే 25 years 30 years బ్యాక్ నుంచే ఇట్లాగా పెట్టుకుంటూ ఉంటాను. అప్పుడు నాకు గ్రే హెయిర్ లేదు, అయినా కానీ హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లాంటివి ఏదో ప్యాక్లు వేసుకుంటూ ఉండేదాన్ని. మ్యారేజ్ అయినాక అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, నాకనే కాదండి ఎవరికైనా సరే అదొక బద్ధకం వచ్చేస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఇక తర్వాత ఇక పిల్లలు పుట్టినాక ఇంకా అస్సలు ఇంట్రెస్ట్ పోతుంది కదండి. ఈ హెన్నా మాత్రము నేను ఇప్పుడు గ్రే హెయిర్ కోసం అని చెప్పేసి పెడుతున్నాను. ఇంకా ఇప్పుడైతే మాత్రం అండి ఫైనల్గా అమ్మ అయితే హెన్నా అయితే పెట్టేసింది. చక్కగా లాస్ట్లో మనం ఇట్లాగా కింద పాయలను కూడా తీసుకొని అప్లై చేసుకొని చక్కగా టై చేసేసుకుంటే ఇంకా హెన్నా పెట్టుకోవడం అయితే అయిపోతుంది. తర్వాత నేను ఈ రిమూవ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను హెయిర్ ఎలా ఉందో, సాఫ్ట్నెస్ కానీ ఎలా ఉందో. కానండి ఇప్పుడు మన బాడీలో హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ అంతా పోతుంది. మనం గోరింటాకు పెడితే మనకి చేతికి ఎట్లా హీట్ బయటకు వచ్చేస్తుందో బాడీలో హీట్ అంతా, అట్లాగే తలకి కూడా పెట్టుకుంటే తల చల్లదనంగా ఉంటుంది. కళ్ళల్లో నుంచి మనకి ఏమంటారు వేడి బయటకు వచ్చేస్తుంది. నాకైతే అసలు ఎట్లా ఉందంటే చల్లగా, హెడ్ మొత్తం చల్లగా ఉంది. కళ్ళల్లో నుంచి
వేడిగా వస్తుంది అనమాట. బాగా వేడి ఎక్కువ ఉంది బాడీలో అనుకున్నప్పుడు మన హెయిర్ కూడా ఏం చేయాలంటే ఆయిల్స్ పెట్టుకొని మసాజ్ చేసుకోవడమో ఇట్లాగా మనకి ప్యాకులు వేసుకోవడమో చేస్తే తలలో నుంచి మనకి ఆ రూట్స్లో నుంచి బాడీ హీట్ తగ్గిపోతుంది, చల్లదనం వస్తుంది. అది కూడా మనము చూడండి, మీరు చెక్ చేసుకోండి పెట్టుకున్నప్పుడు, ప్రతి ఒక్కరు కూడా అది కూడా గమనించుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మాత్రం హెన్నా పెట్టుకోవడం అయిపోయింది. ఇలా మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటే ప్రతి ఒక్క హెయిర్ పార్ట్కి కూడా ఇది హెన్నా పడుతుంది. హెన్నా మొత్తం మనకి ఇట్లాగా అప్లై చేసేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఖాళీ లేకుండా చక్కగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో ఫైనల్గా ఏం చేద్దామంటే ఈ క్యాప్ని అయితే పెట్టేసుకుందాం. నేను ఫస్ట్లో నాకు కూడా తెలియదండి ఈ క్యాప్ పెట్టుకోవడం. తర్వాత ఏముందిలే అని చెప్పేసి వదిలేసేదాన్ని. అప్పుడు హెయిర్ అంతా డ్రై అయిపోయేది, మనకి ఇట్లా గట్టిగా అయిపోయేది హెన్నా మొత్తం. అట్లా గట్టిగా అయిపోయి మనము బాత్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ పట్టేది. అట్లా పట్టకుండా మాత్రము ఈ క్యాప్ భలే యూజ్ అవుతుంది, మనకి త్వరగా రిమూవ్ అయిపోతుంది అనమాట. హెన్నా తలస్నానం చేసేటప్పుడు చక్కగా ఉంటుంది. ఈ క్యాప్ మాత్రం భలే యూజ్ అవుతుందండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా యూజ్ చేసుకోండి, హెన్నా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు మనము ఈ క్యాప్తో కవర్ చేసేసుకుందాం. ఇట్లా కవర్ చేసుకుంటే నీట్గా మనకి చక్కగా వెట్గా ఉంటుంది హెన్నా. ఓకేనా? మరి ఇట్లాగే మనం హెన్నా పెట్టుకోవాలండి. చక్కగా మనము గ్రే హెయిర్ ఉన్నప్పుడు మంత్లీ కన్నా పెట్టుకోవచ్చు. లేదా మరీ బద్ధకంగా ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే 2 monthsకి ఒకసారి పెట్టుకుంటారు. లేదులేండి, ఇంక నుంచి నేను కూడా పెట్టుకోవాలి మంత్లీ. అలా పెట్టుకుంటే కొత్తగా గ్రే హెయిర్ రావడం కూడా ఆగిపోయిద్ది. అందుకని చెప్పేసి చక్కగా మనం మంత్లీ పెట్టుకుందాం. ఇక నుంచి ఎక్కువ ఉన్నోళ్ళు, ఇంకొంచెం ఎక్కువ ఉన్నోళ్ళు 15 days కూడా పెట్టుకోవచ్చు. కానీ 1 monthకి అయితే చాలా బాగుంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ మనం బాత్ చేసిన తర్వాత హెయిర్ని అయితే చూద్దాం ఎలా ఉందో. గ్రే హెయిర్ కొంచెం మీకు ఎలా కనిపిస్తుందో వీడియోస్లో చూద్దురుకొని. చక్కగా హెడ్ బాత్ చేసేసి మీకు హెయిర్ చూపిద్దామనిపించి చూపిస్తున్నానండి. ఇప్పుడు చూస్తున్నారా నా హెయిర్ ఎంత సిల్కీగా సాఫ్ట్గా అట్లా మనకి చాలా బాగా ఉంటుంది. కలరింగ్ మాత్రం చాలా న్యాచురల్ కలర్ లాగా ఉంటుంది హెయిర్. ఇదిగోండి చూస్తున్నారా, వైట్ హెయిర్ కూడా చాలా తక్కువగా, అసలు మనకి వైట్ హెయిర్ ఉన్నట్లే ఉండదు. అచ్చం మనకి మన న్యాచురల్ హెయిర్ ఎలా ఉందో అలా అనిపిస్తుంది. నాకు తక్కువ వైట్ హెయిర్ ఉంది కాబట్టి, గ్రే హెయిర్ తక్కువ ఉంది కాబట్టి మనం ఇట్లాగా న్యాచురల్ ప్రోడక్ట్సే వాడదామండి. కెమికల్ బేస్ అయితే వెళ్ళొద్దు. అలాగే అండి, నాకు హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, లాంగ్గా పెరుగుతుంది. కానీ నేను కట్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే పిల్లలకి చేసుకొని నేను చేసుకోవాలంటే ఇంత లాంగ్ హెయిర్కి నేను పెట్టుకొని నేను చేసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు. పిల్లలకు ఉంటే చాలులే అని చెప్పేసి నేను నా హెయిర్ని అయితే కట్ చేస్తున్నానండి. చాలా న్యాచురల్గా చిన్న హెయిర్ అయినా చాలండి, మనకి ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఇప్పుడు నాకు ఒత్తు లేకపోవడానికి కారణం కూడా తప్పు నాదేనండి. ఎందుకంటే నేను ఇవన్నీ వాడడం ఆపేశానండి. మళ్ళీ ఇప్పుడు నేను మాత్రము కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీతో పాటు మీకు చెప్తున్నాను కదా, అలాగే నేను కూడా కంటిన్యూ చేస్తానండి. అప్పుడు నేను చెప్పానండి వీడియోలో, అసలు మ్యారేజ్ అలా ఉండేది. నా లాంగ్ హెయిర్ ఫొటోస్ పెడతా అన్నాను కదండి, చూడండి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉంది. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. అట్లాగే మనము హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాత్రం తప్పకుండా ఇలాంటి ప్రొడక్ట్స్ వాడుకుంటూ, అలాగే హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పేసి ఇంటర్నల్గా కూడా మనము బాదం పప్పు, అలాగా డ్రై నట్స్ అవన్నీ కూడా వాడుకుంటే
చక్కగా మన హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ వల్ల హెయిర్ సిల్కీగా ఉంటుంది, అలాగే న్యాచురల్గా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్పాననుకో అవ్వకండి, అంత బాగుంటుంది ప్రోడక్ట్. నాకైతే నచ్చింది. మీరు మాత్రం టెస్ట్ చేసుకొని యూజ్ చేసుకోండి, ఏ ప్రొడక్ట్స్ అయినా సరే. నేను చెప్పానా ఇంకొకరు చెప్పారని కాదు. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఆదరాభిమానాలు మన ఛానల్ మీద నా మీద ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఓకే, మరి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు, కొత్త వాళ్ళు కూడా. బాయ్.